Hey guys, welcome to our channel Foodie Play. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మేమైతే చాలా బాగున్నాము. ఈ బ్లాగ్ తీసి ఫ్యూ వీక్స్ అయిందండి. కానీ పెట్టడం కుదరలేదు. ఎందుకంటే మధ్యలో వరలక్ష్మి వ్రతం వ్లాగ్స్, అలాగే మారేడుమిల్లి వ్లాగ్స్ ఇవన్నీ పెట్టడం వల్ల ఇదైతే పెట్టడం కుదరలేదు. సో, అందుకే వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయిందనమాట. వీడియోలో అయితే మెయిన్ వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసుంటారు. నాటి కోడి అనే రెస్టారెంట్‌ని విజిట్ చేశాము డిన్నర్‌కి. సో, ఆ ప్లేస్ ఫుడ్ ఎలా ఉంది అని చెప్పి అయితే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాము. కానీ దానికన్నా ముందు ఆ రోజు మార్నింగ్ మేము మధ్యాహ్నం లంచ్ చేసి ఒక ప్లేస్‌కి వెళ్ళాము హైదరాబాద్‌లో. మీరు ఆల్రెడీ బయట ప్లేస్ చూసేసి గెస్ చేస్తుంటారు. చాలా మందికి తెలిసిన ప్లేసే ఇది. స్టీల్ ఫ్యాక్టరీ అండి. ఇది వచ్చేసి సనత్ నగర్‌లో ఉంటుంది. మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుందండి హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకైతే. సో, ఇక్కడేంటంటే మెయిన్‌గా స్టీల్ ఐటెమ్స్ అన్నీ దొరుకుతాయి. అంటే చిన్న స్పూన్ దగ్గర నుంచి పెద్ద కడాయిలు పెళ్ళిళ్ళకి వాడతాం కదా! అవి కూడా అంత సైజ్ దాకా దొరుకుతాయి. అండ్ కొంచెం ప్రైస్ రీజనబుల్‌గా ఉంటుంది అంటారు. ఇక్కడ హోల్‌సేల్ ప్రైస్ లాగా. మీకలా అనిపిచ్చిందా? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకైతే ప్రైజెస్ మరీ తక్కువ కింద ఏమీ అనిపిచ్చదు. నార్మల్ ప్రైజెస్ లాగానే అనిపిస్తుంది. సో, ఇక్కడికి మేమెందుకు వెళ్ళామంటే మా అక్క వాళ్ళ బాబుకి లంచ్ బాక్స్ పెట్టుకునే బ్యాగ్, అలాగే వాటర్ బాటిల్ తీసుకుందామని చెప్పి స్టీల్ వాటర్ బాటిల్ అయితే వెళ్ళాము. సో, అక్కడ ఈ క్రాకరీ అయన్నీ కనిపించినియి. సో, చాలా నచ్చాయి నాకైతే. నాకైతే పర్సనల్‌గా క్రాకరీ ఐటెమ్స్, అలాగే సర్వింగ్ డిషెస్ ఇవన్నీ చాలా ఇష్టము. చాలా ఎక్సైట్ అయిపోతాను చూడగానే. చాలా నచ్చుతాయి. ఇవైతే ఎంత వెరైటీగా, ఎంత క్లాసీగా ఉన్నాయో కదా! కానీ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయండి. అందుకే ఇప్పుడైతే మేమేం తీసుకోలేదు. అవసరం లేదు కదా అని చెప్పి జస్ట్ చూసామంతే. అవి చూస్తేనే నాకు హ్యాపీనెస్ వచ్చేస్తుంది. సో, అందుకే అవన్నీ ఒకసారి అలా లుక్కేసి మా అక్క వాళ్ళ బాబుకి బ్యాగ్, అలాగే వాటర్ బాటిల్ కూడా తీసేసుకున్నాము. తీసేసుకొని అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ నైట్ ఇంకా మేము వెళ్ళే ప్లేస్ చెప్పాను కదా! ఆల్రెడీ మీకు డిన్నర్‌కైతే వెళ్తున్నామని చెప్పి నాటి కోడి అనే ప్లేస్‌కి. సో, అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. ప్లేస్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉందండి. మా కజిన్స్, అక్క, బావ అందరం వెళ్ళాము. సో, ఇక్కడికి మేమైతే ఫస్ట్ టైమ్ అండి వెళ్ళడం. సో, అందుకే వ్లాగ్ తీశాను. ఫుడ్ ఎలా ఉంటుందో చూపిద్దాము. మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పి. సో, బయటైతే ఇలా ఉందండి ప్లేస్. ఇక్కడ లోగో వచ్చింది. నాటి కోడి అనే లోగో. సో, ఫోటోస్ అవి దిగడానికి బావుంటుంది. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయామండి. సో, ఇక్కడ లోపలికి వెళ్ళగానే ఒక బోర్డ్ మీద ఆ రోజు స్పెషల్ ఐటెమ్స్ అన్నీ అయితే రాసారు లిస్ట్. సో, అవి ఒక లుక్ వేసాము. ఏమున్నాయి, ఏంటి అని చెప్పి. సో దట్ మాకు ఐడియా ఉంటుంది కదా! లోపలికి వెళ్ళాక ఆర్డర్ ఇవ్వడానికి అని చెప్పి. సో, అది చూసాక లోపల ఇంటీరియర్ కూడా చూస్తున్నాము. చాలా బావుంది. కొంచెం క్లాసీగా ఉందనమాట. ఇక్కడ ఒక ట్రే వచ్చి దానికి గ్లాస్ జార్స్ కింద పెట్టారు. అండ్ దాంట్లో బాల్స్ కింద వేశారు. సో, ఇది చూసారా షాండ్లియర్ ఇలా ఉందనమాట. డిఫరెంట్‌గా హార్సెస్ అవి ఉండి, అవి రౌండ్‌గా తిరుగుతున్నాయి. చాలా నచ్చింది నాకు. చాలా క్లాసీగా చాలా బావుంది. సో, ఇంకా నెక్స్ట్ అయితే మా టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చున్నాము. ఆ రోజు ఎక్కువ క్రౌడ్ కూడా లేరండి. మేము వెళ్ళింది వీక్ డే. సో, క్రౌడ్ కూడా ఎక్కువ లేరు. వీకెండ్స్ మేబీ క్రౌడ్ ఉండొచ్చేమో నాకు ఐడియా లేదు. సో, వెళ్ళి కూర్చున్నాక ఇక్కడ పైన మన టేబుల్ దగ్గర ఎవ్రీ సీట్‌కి ఒక మెనూ కార్డ్ అయితే ఇచ్చారు. పేపర్ కార్డ్. దీంట్లో అన్ని ఐటెమ్స్ ఏమేమి ఉన్నాయి అవైలబుల్ అన్నీ అయితే ఉన్నాయి. సో, అవి చూస్తున్నాము. ఏం ఆర్డర్ ఇద్దాము అని చెప్పి. అండ్ దాంతో పాటు మెనూ కార్డ్ కూడా ఇచ్చారండి డిఫరెంట్‌గా. సో, దాంట్లో కూడా ఐటెమ్స్ అవి ఉన్నాయి. సో, అన్నీ చూసాము. అండ్ మేము ఆల్రెడీ నెట్‌లో కూడా సెర్చ్ చేసుకొని వెళ్ళాము. ఏమున్నాయి ఐటెమ్స్ అసలు ఎలా ఉన్నాయి అని చెప్పి. సో, చెప్పాను కదా! కార్డ్ ఇచ్చారని మళ్ళీ మెనూ బుక్ టైప్. సో, అది కూడా చూస్తున్నాము. ఫస్ట్ అయితే మాక్‌టైల్స్ అవన్నీ ఉన్నాయి.
సో, మొత్తం మెనూ అంతా చూసేసి అందరం డిస్కస్ చేసుకొని ఫైనల్లీ ఆర్డర్ అయితే ఇచ్చేసాము. మొత్తం ఐటెమ్స్ ఏమేమి కావాలి అన్నదైతే చెప్పేసాము. మీరెవరైనా ఈ ప్లేస్‌కి ఆల్రెడీ విజిట్ చేశారా? విజిట్ చేస్తే మీకు ఇక్కడ ఫేవరెట్ డిష్ ఏంటి? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దట్ మేము గనక నెక్స్ట్ టైమ్ వెళ్తే అది ట్రై చేస్తాము. సో, ఆర్డర్ చేసిన ఐటెమ్స్‌లో ఫస్ట్ అయితే సూప్ తీసుకొచ్చారు. ఇదొచ్చేసి మటన్ మరగ్ సూప్. ఆ రోజు స్పెషల్స్‌లో ఉంది. సో, అదైతే ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే బావుందండి. మటన్ లవర్స్ అయితే ట్రై చేయొచ్చు. అండ్ నార్మల్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. టేస్ట్ బావుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక స్టార్టర్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిష్ అంట. నాటి ఆవకాయ చికెన్ కీమా సీగర్స్. ఇది కూడా వాళ్ళ స్పెషల్స్‌లో ఉంది. టుడే స్పెషల్స్‌లో. సో, ఇది కూడా ఆర్డర్ చేసాం. ఇది కూడా బావుంది. దీనికి డిప్ కింద అయితే చిల్లీ ఆయిల్ టైప్ ఇచ్చారు. సో, దాంట్లో డిప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి జపనీస్ తందూరి కోడి అండి. ఇదైతే వాళ్ళే సజెస్ట్ చేశారు మాకు. అంటే కిడ్స్ ఉన్నారు కదా! కొంచెం లెస్ స్పైసీది ఏమన్నా ఉంటే సజెస్ట్ చేయండి అంటే ఇదైతే సజెస్ట్ చేశారు. అదైతే కొంచెం మనకి పాస్తా ఉంటుంది కదండీ! వైట్ సాస్ పాస్తా ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్‌లో వచ్చింది. సో, అది కూడా చాలా బావుంది ఐటెమ్. సో, మీరు గనక కిడ్స్‌తో వెళ్తే అది ఆర్డర్ చేయొచ్చు. అది స్పైసీ లేదు కాబట్టి కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. మరి బ్లెండ్ టేస్ట్ అయితే ఏం లేదు. టేస్ట్ అయితే బావుంది. పాస్తా లవర్స్ కూడా ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్ ఐటెమ్ కాబట్టి. సో, అవన్నీ సర్వ్ చేసేస్తున్నారు ప్లేట్‌లో. సో, అన్నీ సర్వ్ చేయించుకొని టేస్ట్ అయితే చూసాం. ఇప్పుడు దాకా చూపించిన 2 స్టార్టర్స్ అలాగే సూప్ 3 టేస్ట్ బావున్నాయండి. ఇదొచ్చేసి ఇది కూడా కొంచెం వాళ్ళ స్పెషల్ డిష్. మనకి వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా చాలా ఎక్కువ చూపించారు. దీని నేమ్ వచ్చేసి రమ్యకృష్ణ కీమా బజ్జీ అనమాట. దీంట్లో లోపల కీమా స్టఫ్ చేశారు. సో, ఇదైతే మాకంతేం అనిపించలేదండి. యావరేజ్. సో, నేనైతే రికమెండ్ చేయను తినమని చెప్పి. సో, అదైతే మాకంత నచ్చలేదనమాట. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ చెప్పుకున్నాడు మా అక్క వాళ్ళ బాబు. వాడు బిర్యానీ లవర్. తినేది తక్కువ, ఆరాటం ఎక్కువ అంటారు కదా కిడ్స్ అదనమాట. సో, వాడిందాక వీడియోలో ఎగ్ చూపిస్తున్నాడు. నాకు ఎగ్ వచ్చింది అని చెప్పి నేను వీడియో తీస్తుంటే. ఇదొచ్చేసి మటన్ బిర్యానీ అండి. నార్మల్‌గా అయితే వాడెక్కడికి వెళ్ళినా ఫస్ట్ రెస్టారెంట్‌కి వెళ్ళగానే అడిగేది నాకు చికెన్ దమ్ బిర్యానీ కావాలి అని. ఎందుకంటే దాంట్లో లెగ్ పీస్ వస్తుంది కాబట్టి. సో, మీ ఇంట్లో కూడా కిడ్స్ ఇంతేనా లెగ్ పీస్ కోసం బిర్యానీ అడుగుతారా? సో, వాడడుగుతాడు. కానీ ఈసారి మా వాళ్ళు మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. సో, సర్వ్ చేస్తూ ఉంటే నాకు లెగ్ పీస్ కావాలి అన్నాడు. ఇది మటన్ బిర్యానీ లెగ్ పీస్ ఉండదు అని చెప్పి అయితే వాడిని కన్విన్స్ చేశాము. సో, అది తిన్నాడు కొంచెం. ఎక్కువ తినడండి. ఆరాటం ఎక్కువ అంతే. సో, అది తిన్నాడు. అండ్ మేము కూడా సర్వ్ చేయించుకుంటున్నాం టేస్ట్ చూద్దామని. సో, బిర్యానీ టేస్ట్ కూడా బావుందండి. పీస్ కూడా కొంచెం మెత్తగా స్మూత్‌గా ఉంది. గట్టిగా కాకుండా మటన్ ఎంత మెత్తగా ఉంటే ముక్క అంత టేస్ట్ ఉంటుంది అంటారు కదా! సో, బిర్యానీ కూడా బావుంది. ఇవి చూసారా అండి కోస్టర్స్ ఐ మీన్ గ్లాసెస్ పెట్టుకుంటాం కదా! అవన్నమాట. సో, వాటి మీద ఇలాగా రాసున్నాయి. సో, డిఫరెంట్‌గా ఉన్నాయి కదా! అని చెప్పి అయితే చూపిస్తున్నాను. మంచిగా ఉందా? నాటి కోడి అలాగే డైట్ పిచ్చ లైట్ అన్నట్టు డిఫరెంట్‌గా రాసారు. సో, కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది. నార్మల్‌గా ఎక్కడ ఉండవు కదా! అని చెప్పి అయితే వీడియో తీశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొచ్చేసి ముద్దపప్పు, వెన్నపూస ప్లాటర్ అని ఉంది. సో, మేమేమనుకున్నామంటే ముద్దపప్పు, వెన్నపూస అన్నీ మిక్స్ చేసి ఇస్తారేమో అనుకుని ఆర్డర్ చేశాము. సో, వాళ్ళైతే ఇలాగ పికిల్, సమ్ పొడి, ఘీ, మజ్జిగ చారు, అలాగే పప్పు ఇచ్చారు. అండ్ రైస్ విడిగా ఇచ్చారనమాట. అన్ని ఐటెమ్స్ టేస్ట్ చూడాలి కాబట్టి ఇలాగ రైస్‌ని పార్టిషన్స్ కింద చేసుకొని అన్నీ పొడి, కొంచెం పప్పు, ఆవకాయ అలాగే మజ్జిగ చారు విత్ పాపడ్ అన్నీ టేస్ట్ చూసామండి. ఇది కూడా టేస్ట్ బావుంది. మీకు ఇలాగ హోమ్ ఫుడ్ కావాలి, హోమ్ స్టైల్ ఫుడ్ అంటే గనక ఇది ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ పొడిలో కొంచెం ఘీ వేసుకొని అప్పడం నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంది. సో, మీకు హోమ్ ఫుడ్ మిస్ అవుతున్నాను అంటే గనక ఇది ఆర్డర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజర్ట్ అయితే ఆర్డర్ చేశాం. ఇదొచ్చేసి వెన్నపూస హల్వా అంట. సో, నార్మల్ మనం ఇంట్లో చేసుకుంటాం కదండీ నూకతో. సో, అదే హల్వా పైన ఒక హాఫ్ స్పూన్ అలా వెన్నపూస వేసి ఇచ్చారు. ఇదేమి అంత గ్రేట్ ఉందని ఏం చెప్పను. అంతేం టేస్ట్ లేదు. సో, ఇది మానేసి మీరు వేరే ఏమన్నా డిజర్ట్ ట్రై చేయండి. అంతేనండి.
ఆ రోజుకైతే ఇవే ట్రై చేసాం ఫుడ్. సో, ఇంకా ఫుడ్ తినేసి ఫుల్‌గా బిల్ కూడా పే చేయాలి కాబట్టి అది కూడా పే చేసేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు వ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.